హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియ షైన్స్. వెల్కమ్ టు వన్ మోర్ అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. వీడియోస్ అప్‌లోడ్ చేయటం చాలా లేట్ అవుతుంది. సారీ. ఇంకా రెగ్యులర్‌గా చేయటానికైతే ట్రై చేస్తుంటాను. ఎప్పుడు అలాగే చెప్తావక్క కానీ చేయవు అని అంటారా? ఎందుకో తెలీదు. వీడియోస్ చేయటం స్టార్ట్ చేయగానే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటది నాకు. సో, అందుకే డిలే అవుతూ ఉంటాయి. మన ఛానల్‌లో ఎక్కువగా స్టిచ్చింగ్ వీడియోస్, అలాగే అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏదైనా మంచి కంటెంట్ మీకు నేను చేస్తే బావుంటది అనిపిస్తే నాకు ఐడియాస్ ఇస్తూ ఉండండి. రీసెంట్‌గా ఆన్‌లైన్ షాపింగ్ వీడియోస్ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మంచి మంచి రివ్యూస్ ఉన్న ప్రొడక్ట్సే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. నేనొచ్చిన షాప్‌లో వచ్చేసి స్టాక్ అనమాట ఇదంతా కూడా. చాలా ఎక్కువగా ఉంటది ఎప్పుడూ కూడా. ఇదంతా కూడా కాటన్ ఇంకా రేయాన్ అనమాట. ఇదొచ్చేసి లైనింగ్ క్లాత్స్ ఉంటాయన్నమాట. లోపల మొత్తం అన్నీ కూడా సాటిన్ లైనింగ్, క్రేప్ లైనింగ్, కాటన్ లైనింగ్, నార్మల్ క్రేప్ లైనింగ్స్, ఇంకా అలాగే యాపిల్ సాటిన్, ఇటాలియన్ క్రేప్ చాలా చాలా ఉంటాయండి. ఇదొచ్చేసి కొంచెం లోపలికుంటది అదే షాప్‌లో. మొత్తం అన్నీ కూడా లైనింగ్ సెక్షన్ అనమాట. ఇదొచ్చేసి షాప్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అయితే రావడంతోనే నాకు దొరికేసింది. సేమ్ కలర్ అలాగే విచిత్ర సిల్కే అనమాట. ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారండి. మిమ్మల్ని అందరిని ఇంతలా వెయిట్ చేయించినందుకు చాలా సారీ. విచిత్ర సిల్క్ అంటే నాకు చాలా ఇష్టమండి. మోస్ట్ ఫేవరెట్ అనమాట. చాలా బావుంటది ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్‌తో మనం ఎలాంటి అవుట్‌ఫిట్స్ డిజైన్ చేసుకున్నా కూడా చాలా బావుంటాయి. లేదు అంటే శారీలాగా కూడా కట్టుకోవచ్చు. చాలా బావుంటది. లెహెంగాస్ కూడా చాలా బావుంటాయండి ఈ ఫ్యాబ్రిక్‌తోని. చున్నీకి కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది. అంతా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ తీసుకొని వర్క్‌కి ఇద్దామని చెప్పి వెళ్తున్నాననమాట. ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నానో చెప్పలేదు అనుకోకండి. వీడియో ఎండ్ వరకు చూడండి చెప్తాను. వర్క్ చేయించిన తర్వాత మొత్తం అంతా ఒకటేసారి చూపించాలనుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ షాప్ అడ్రెస్ అయితే చూసేయండి. మనం రావిచెట్టు బజార్‌కి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్‌గా ఉన్న గల్లీలోంచి స్ట్రెయిట్‌గా వెళ్ళాలి. షాప్ నేమ్ వచ్చేసి శివ్ కట్ పీస్ అండి. నేను ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉంటాను ఈ షాప్ అడ్రెస్. ఎందుకంటే ఈ వీడియో చూసినోళ్ళు వేరే వీడియో చూడరు కదా! వాళ్ళ కోసం అనమాట. ఎందుకు ఎప్పుడు కూడా ఒకే షాప్‌లో తీసుకుంటారు మీరు అంటే, లేదండి నేను అన్ని షాప్స్‌లో తీసుకుంటాను కానీ, ఇక్కడ ఎక్కువ తీసుకుంటాననమాట. ఎందుకంటే నాకు ప్రైజెస్ రీజనబుల్‌గా అనిపిస్తాయి. ఇక్కడ నాకు దొరకలేదు అంటే అప్పుడు నేను వేరే షాప్‌కి వెళ్తాననమాట. నెక్స్ట్ నేను వర్క్‌కి ఇద్దామని చెప్పి వెళ్తున్నాననమాట. ఇక్కడ నేను తీసుకున్న రిఫరెన్స్ పిక్ వచ్చేసి ఇదనమాట. నేను లాస్ట్‌లో ఫుల్ పిక్ చూపిస్తాను. అక్కడ నెక్‌కి డీటెయిల్ వర్క్ ఉంది చూసారు కదా! సేమ్ అదే వర్క్ చేయించుదామని వెళ్ళాననమాట. ఇక్కడ వీళ్ళు వర్క్ చాలా చేస్తారండి. మగ్గం వర్క్, ఆర్య వర్క్, కంప్యూటర్ వర్క్ అన్ని రకాల వర్క్ చేస్తారు వీళ్ళు. చాలా నీట్‌గా చేస్తారు. చూసారు కదా! ఆల్రెడీ ప్రింట్ వచ్చిన ఫ్యాబ్రిక్ పైన ప్రింట్ ఎలా అయితే ఉందో అలాగే వర్క్ చేస్తున్నారనమాట. ఇంకా హెవీ లుక్ వస్తదప్పుడు. ఇక్కడొచ్చేసి ఆహ్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా ఉంటది. చాలా అంటే చాలా యూనిక్‌గా ఉంటాయండి డిజైన్స్ కూడా. మనం ఏ డిజైన్ సెలెక్ట్ చేసినా సరే, ఫోన్‌లో మనం పిక్ చూపిస్తే చాలు అక్క అదే డిజైన్ వేసిస్తారు మనకి. ఇక్కడ నేను తీసుకున్న రిఫరెన్స్ పిక్ చూయిస్తున్నాననమాట. సో, మొత్తం అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. నిజంగా అండి అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత వస్తదని. అండ్ ఇక్కడ కొన్ని మీకు ఆహ్, చూయిస్తున్నాననమాట. ఇక్కడ వర్క్ ఎలా ఉంటది అని చెప్పేసి మీకు కూడా ఒక ఐడియా ఉంటది కదా! ఎక్కువగా ఈ మధ్య ఈ విధంగా నెట్ వేయించేసి ప్యాచ్‌లాగా దానిపైన వర్క్ చేయించడం బాగా ట్రెండ్ అవుతుంది కదా! సో, ఆ వర్క్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్‌గా ఉంటదండి. మీకు ఏదైనా సరే చేసిస్తారు. ఇవొచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంట. ఎంత బావుందో చూడండి వర్క్ అయితే. అండ్ ఇదొచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి. అన్ని శారీస్ మీదకి మ్యాచ్ అవుతది. గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ పైన గోల్డ్ కలర్ థ్రెడ్‌తోనే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశారు ఫుల్‌గా. నెక్స్ట్ ఇదొచ్చేసి ఇంకొక కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. వర్క్ చూసారా ఎంత నీట్‌గా ఉందో. కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది నాకు. మీరే చూడండి నేను చూపిస్తున్నాను. నేను ఇంతలా చెప్తున్నానంటేనే మీకు అర్థం కావాలి. అండ్ ఇక్కడొచ్చేసి ఇందాక నేను క్లియర్‌గా చూయించలేదు ఈ బ్లౌజ్. అందుకే ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాననమాట. గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని మొత్తం అంతా కూడా కంప్యూటర్ వర్క్‌తో నింపేశారు. చాలా బావుందండి బ్లౌజ్ అయితే. హ్యాండ్స్ కూడా యూనిక్‌గా ఉన్నాయన్నమాట ఈ బ్లౌజ్‌కి. సో, ఇలాంటి బ్లౌజెస్ మీరు డిజైన్ చేయించుకోవాలి, వర్క్ చేయించుకోవాలి అనంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్‌గా ఉందండి. స్టిచ్చింగ్ కోసం మీరు మళ్ళీ వేరే చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ బ్లౌజ్ చూడండి. నెట్ ప్యాచ్‌లా వేసి మనకి దాని పైన మగ్గం వర్క్ చేయటమే తెలుసు కానీ, ఇలా కంప్యూటర్ వర్క్ చేయటం అయితే నేను ఇంతవరకు చూడలేదండి. ఇది కూడా ట్రై చేశారంట. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా!
నిజంగా నాకు చాలా నచ్చింది. మంచిగా అనిపించిందనమాట. ఇట్లాంటి బ్లౌజెస్ అయితే మనం ఎంత వాష్ చేసినా కూడా పాడు కూడా అవ్వవు. నెక్స్ట్ ఇదొచ్చేసి ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఈ డిజైన్ కూడా చాలా బావుంది. మంచిగా నెక్‌కంతా కూడా మగ్గం వర్క్ విత్ కట్ వర్క్ చేశారనమాట. అండ్ హ్యాండ్స్‌కొచ్చేసి ఈ విధంగా నెట్ క్లాత్ తీసుకొని దానిపైన మగ్గం వర్క్ వేశారనమాట. ఫైనల్‌గా మనం వేయించిన వర్క్ అయితే ఇదనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ వేయించాను. అసలైతే బ్యాక్ అవసరం లేదు. కాకపోతే నేనెప్పుడు వేయలేదు కదా! అలా అని చెప్పేసి ఇంకా బ్యాక్ కూడా వేయించాననమాట. మనం సెలెక్ట్ చేసిన డిజైన్ అయితే ఇదే అండి. అంటే రిఫరెన్స్ పిక్‌లో ఏదైతే ఉందో సేమ్ అదే వర్క్ అనమాట. అదంత క్లారిటీగా లేకపోయినా సరే, నాకు మంచిగా వేసిచ్చింది అక్కయితే. అండ్ ఈ వర్కొచ్చేసి మొత్తం అంతా కూడా కర్దానా వర్క్ అంట. నాకు వర్క్‌ల గురించి తెలుసు కానీ, మగ్గం వర్క్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయని నాకప్పుడే తెలిసింది. అండ్ ఆ వర్క్ కోసం నాకు 1200 చార్జ్ చేశారు. నిజంగా చెప్తున్నానండి. చాలా రీజనబుల్ ప్రైస్ అది. నేను చాలా చోట్ల అడిగానండి. చాలా దగ్గర నాకు 1600, 1800 కూడా చెప్పారు. ఈ అక్క దగ్గర నాకు చాలా రీజనబుల్‌గా అనిపించింది ప్రైసు. సో, అందుకే వెంటనే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ నేనెంత ఫ్యాబ్రిక్ తీసుకున్నానో చెప్తానిప్పుడు. మొత్తం వచ్చేసి నేను 8 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. దాంట్లో 1 మీటర్ నేను కట్ చేసేసి వర్క్‌కైతే ఇచ్చేసాను. అండ్ అలాగే నాకు చున్నీకి ఎంత కావాలో అంత ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అంటే ఓనీకైతే మనకి ఎగ్జాక్ట్‌గా 2½ మీటర్స్ కావాలి. బట్ మనం చున్నీలా వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువ కట్ చేయాలి. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా వేసుకున్న చున్నీ ఏదైనా తీసుకొని అదెంతుందో అంత తీసుకోండి సరిపోతది మీకు. ఇంకా మిగిలిందంతా కూడా మనకి అంబ్రెల్లా కటింగ్ రావాలి కదా! ఫ్లేర్ అంతా కూడా దానికి సరిపోతదనమాట. సో, ఈ ఫ్యాబ్రిక్ నేను టోటల్‌గా 8 మీటర్స్ తీసుకున్నానండి. ఇది మీటర్ వచ్చేసి నాకు 120 రూపీస్ పడింది. కొన్ని చోట్ల ఇది 150 ఉంటది. కొంతమంది దగ్గర 100 రూపీస్ కూడా ఉంటది మీటరు. సో, మనకి వెతికే ఓపిక ఉండాలి. సో, మా ఖమ్మంలో ఏంటంటే మరీ ఎక్కువ షాప్స్ అయితే ఉండవు. తక్కువ చీప్ అండ్ బెస్ట్ అంటే ఈ షాప్ అనే చెప్పాలి నేను 'శివ్ కట్ పీస్'. సో, అక్కడ నాకు ఈ ఫ్యాబ్రిక్ అయితే రీజనబులే అనిపిచ్చింది. ఇంకా వేరే దగ్గర కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనే చెప్పాలి. ఇంకా లైనింగ్ వచ్చేసి కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకొని వాష్ చేసి ఐరన్ చేశాననమాట. అండ్ క్రేప్ లైనింగ్ వచ్చేసి 3 మీటర్సో, 3½ మీటర్సో తీసుకున్నానండి. ఎందుకు అంటే మనకి లైనింగ్ క్లాత్ కూడా కొంచెం ఫ్లేర్ బావుంటే లోపల లుక్ కూడా చాలా వస్తది. అన్నిటికి ఇలా వేసుకోవాలని కాదు. కొంచెం మనం ఎక్కువ కాస్ట్ పెడుతున్నాం కాబట్టి లైనింగ్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వొద్దు అని నా ఒపీనియన్ అనమాట. అంతే. అండ్ ఈ డ్రెస్‌కి సంబంధించిన కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసానండి. చాలా డీటెయిల్‌గా చెప్పాను. నిజంగా మీరొక్కసారి చూడండి. మీరు కూడా మీ సొంతంగా మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోగలిగే అంత క్లియర్‌గా చెప్పాననమాట. కటింగ్ వీడియో పార్ట్ 1 అండి. స్టిచ్చింగ్ వీడియో పార్ట్ 2 అండి. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి అలా చేశాననమాట. అండ్ ఇదొచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్ ఎంత డీటెయిల్‌గా చెప్పానో మీరే ఆ వీడియో చూసి నాకు కామెంట్ చేయండి. ప్రిన్సెస్ కట్ ఇంకా అలాగే అంబ్రెల్లా కట్‌కి సంబంధించి మీకేదైనా డౌట్ ఉంటే ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి. మీ ప్రతి డౌట్ కూడా క్లియర్ అవుతుంది. ఇంతకీ మీరు తీసుకున్న రిఫరెన్స్ పిక్ ఫుల్ పిక్ చూయించండి అని అంటారా? ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఇదే నేను తీసుకున్న రిఫరెన్స్ పిక్ అనమాట. అండ్ ఇక్కడ కటింగ్ అయిపోయిన తర్వాత మనం మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ లెవెల్ చేసుకోవాల్సుంటది అంబ్రెల్లా కటింగ్‌ని. అండ్ ఫైనల్‌గా బార్డర్ అయితే ఇలా వేశాననమాట. ఇది డీటెయిల్డ్‌గా నేను స్టిచ్చింగ్ వీడియోలో చూయించానండి. ఇక్కడ నేను యూజ్ చేసిన లేస్ వచ్చేసి సమోసా లేస్ అనమాట. అది బండిల్ 150 రూపీస్ ఉంటది. అండ్ ఇదొచ్చేసి చున్నీ కోసం తీసుకున్న లేస్. మీరు రిఫరెన్స్ పిక్ చూసారు కదా! సేమ్ లేస్ అండి. ఇదొచ్చేసి నాకు 280, 300 అలా పడింది. అండ్ అలాగే చున్నీకి మిర్రర్స్ కూడా ఉన్నాయి కదా! నాకు మిర్రర్స్ కుట్టటం అయితే రాదు. యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను ఆ రోజు. ఇంకా ఫస్ట్ చున్నీకి మిర్రర్స్‌ని అంటించాననమాట. తర్వాత వాటిని స్టిచ్ చేశాను నీట్‌గా వస్తదని చెప్పేసి. నిజంగా ఏ పని చేసే వాళ్ళకి ఆ పని కష్టమేంటో తెలుస్తది. సో, ఫస్ట్ టైమ్ నేను కూడా ఈ చిన్న మిర్రర్స్ కుట్టడానికే ఎంత కష్టపడ్డానో. పాపం వాళ్ళు అలాగే గంటలు గంటలు కూర్చొని వర్క్ చేస్తారు. ఇంకా ఫైనల్ అవుట్‌పుట్ అయితే చూసేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా పిక్‌లో ఉన్నట్టు దింపేసాను నేనైతే. ఒక్క బ్యాక్ వర్క్ ఒకటే నేను ఎక్స్‌ట్రా చేయించాననమాట. సో, లుక్ అయితే అద్దిరిపోయిందండి. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి.